కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి? తెల్లవారుగానే చేయాలా? చల్లని నీళ్ళతో చేయాలా? ఆలస్యంగా చేస్తే ఫలితం ఉంటుందా? ఇవాళ మీ అందరి మోస్ట్ కామన్ డౌట్ క్లియర్ చేస్తా. వీడియోని పూర్తిగా చూడండి. మీ అందరికీ తెలుసు కార్తీక మాసం సిరీస్ మీ అందరికీ వచ్చే డౌట్స్ అన్నిటికీ ఆ టాపిక్ పై సమాధానాలుగా తెలియని వారు కూడా తెలుసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. కార్తీక మాసం సిరీస్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి, వాటిపైన వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఫస్ట్ కామెంట్ చేస్తే ఆ కామెంట్ ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. మీ పేరుని స్వయంగా నేను వీడియోలో చెప్తాను. మీకోసం విష్ కూడా చేస్తాను. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక స్నానం ఎప్పుడు చేయాలండి అంటే పురాణాలు స్పష్టంగా చెప్పారు. బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయానికి ముందు చేసే స్నానం కార్తీక స్నానంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు 1 గంట 36 నిమిషాల ముందు ఉండే 48 నిమిషాలని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం చేయడం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో కుదరకపోతే సూర్యోదయం కాకముందు అంటే 6 గంటల లోపే చేసేయవచ్చు. 6 తర్వాత చేస్తే పుణ్యం తగ్గుతుంది, కానీ చేసే పుణ్యం వృధా కాదు. నేటి తత్వం ఏమిటంటే, ఎవరో ఇలా అడిగారు, చల్లని నీళ్ళతోనే స్నానం చేయాలా అని. పురాణాల్లో హిమస్నానం గురించి ఉంది, కానీ అది శక్తి ఉన్న వారికి మాత్రమే. సాధారణ భక్తుడికి ఆరోగ్య సమస్యలు ఉంటే గోరువెచ్చని నీళ్ళతో చేయవచ్చు. నువ్వుల నూనె రుద్దుకొని స్నానం చేస్తే పవిత్రం. కొద్దిగా తులసి ఆకు లేదా గంగాజల బిందువు కలుపుకొని స్నానం చేయవచ్చు. ఇప్పటికి 2 విషయాలు చెప్పుకున్నాం. మూడవది, ఎందుకు చేయాలి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక స్నానాలు ఎందుకు చేయాలండి అంటే, కార్తీక స్నానం వల్ల వచ్చే ఫలితాలు పాపాలు తొలగిపోతాయి, శరీరం మనసు శుద్ధి అవుతుంది, శివుని విష్ణువి అనుగ్రహం కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీపదాన మరియు పూజ ఫలం రెట్టింపు అవుతుంది. స్నానం చేసి బయటికి వచ్చాక చేయాల్సింది 3 పనులున్నాయి. అందులో మొదటిది ఓం నమ శివాయ లేదా గోవింద నామస్మరణ చేయాలి. రెండవది నూనె దీపం వెలిగించడం. మూడవది తులసి లేదా శివాలయ దర్శనం చేయాలి. ఇంకా 5వ ప్రశ్న ఏంటంటే, ఆలస్యంగా చేస్తే ఫలితం ఉంటుందా? మీ మనస్సులో భక్తి ఉంటే స్నానం ఉదయం 7, 8, 9 గంటలకు చేసినా దేవుడు కోపం చెందడు. కానీ శాస్త్రీయ ఫలితం కావాలంటే సూర్యోదయం ముందు చేస్తేనే మంచిది. ఇంకా 6వ ప్రశ్న ఏంటంటే, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి, పెద్దవాళ్ళు. మరి వాళ్ళు ఎలా అని అంటే, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారు తేలికపాటి నీళ్ళతో తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయవచ్చు. బలవంతం లేదు. మీకున్న అన్ని డౌట్స్ కి క్లియర్ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఓవరాల్ గా మొత్తం కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే కార్తీక స్నాన పుణ్యం, తర్వాత చేస్తే సాధారణ స్నాన పుణ్యం. మరి మీ ఇంట్లో కార్తీక స్నానం ఎప్పుడు చేస్తారు? చల్లని నీళ్ళతోనా గోరువెచ్చని నీళ్ళతోనా? కింద కామెంట్ లో రాయండి. నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ కోసం రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు యూజ్ అయిందా? మీకు అర్థమయ్యేలా చెప్పానా? మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఈ డౌట్స్ మీ బంధువులలో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉంటే వారికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకున్న డౌట్స్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.